నమస్కారములు నేను మీ శ్రీవల్లి లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు గుర్పిస్తుంది ముందుగా తలకాయ వార్తలు చూద్దాం అంటే ఇంకా వార్తలకు పోదాం ఉరి శిక్ష వేయాలంటన్న డాక్టర్లు పోతారట సుప్రీం కోర్టుకు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే మీ పానం బాధ్యత మీదే రేషన్ కార్డుల లొల్లి ఎవరు తగ్గుతలేరు చూడుర్రి నిరసన ఎత్తుండ్రు ఆశా వర్కర్లు పట్టించుకుంటలేరట సర్కారోళ్ళు ఊర్లే అల్లరి పనులు పట్టించుకోవాలట అధికారులు మనం ఉండే ఏరియాల మన గల్లీలల్లా కనీసం ఒక్కరిద్దరినన్నా చూస్తూ ఉంటాం టక్కరై పానాలు పోయేటోళ్ళను గాలే కాదుల్లా కొంతమందికి టక్కరై కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగిన వాళ్ళని కూడా చూసుంటాం కానీ వాళ్ళకు వచ్చిన పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని తెలిసినా తీసుకోము అగో గందుకనే గసంటోళ్ళ కోసమే ఈ వీడియో ఒకరా ఇతరా ఈ నేల మీద పడి ప్రాణాలు దిలిన ఒకరా ఇతరా ఎంతని చెప్తాం ఏమని చెప్తాం ఒక 50 కిలోమీటర్లు పోయేలోపు ఒక టక్కర చూస్తుంటాం మనం దినాము రోడ్లన్నీ రక్తపు మడుగులై రక్తపు టేరులై పారుతుంటాయి అయినా కూడా కనీసం మన సేఫ్టీ మనమైనా పాటించని రోజులలో మనం ఉన్నాం సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా హెల్మెట్ పెట్టుకోకపోయినా తాగి నడిపినా ఓవర్గా స్పీడ్గా పోయినా దేనికో గుద్దుకొని ఎంతో మంది చచ్చిపోయిన వాళ్ళ చరిత్రలు వాళ్ళ ముచ్చట్లు అన్నీ ఇనే ఉంటాం కానీ ఇంత జరుగుతున్నా మనం అయితే పట్టించుకోం అగో ఈ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వై జంక్షన్ దాకా పిల్లలతోని పోలీసులు కలిపి ఇగో గిట్లా జాతీయ రహదారి బాధ్యత మాసోత్సవాలు 2025 రహదారి బాధ్యత మనందరి బాధ్యత అని ఫ్లెక్స్ ఒకటి కట్టించి అందరికి కనువిప్పు కలిగేటట్టు రోడ్ నుంచి ర్యాలీ తీసి ఇగో మైక్ పట్టుకొని ఇట్లా చెప్పుకొచ్చింది మన ఎస్పీ మేడం. ఈ రోజు ఒక ర్యాలీ మానవహారానికి ఇక్కడికి వచ్చాం. సో మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అమ్మాయిలు అబ్బాయిలు అండ్ పబ్లిక్ అందరికి కూడా పబ్లిక్కి అండ్ ప్రజలకి మరియు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ విజ్ఞప్తి ఏంటంటే రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవటం చాలా పెద్ద నేరం. ఒక మర్డర్ కేసుల్లో మరణించిన వారి కంటే కూడా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో అది మరీ ముఖ్యంగా ఎక్కువగా ఉంది, మన రాష్ట్రంలో కూడా ఎక్కువగానే ఉంది. సో ఈ కార్యక్రమానికి మనం అందుకే ఈరోజు ఇలా శ్రీకారం చుట్టడం జరిగింది. మనము రోడ్డు సేఫ్టీ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా పనిచేయాలని చెప్పి అందరికి నేను చెప్తున్నాను. అలాగే మనమందరం కూడా భారతదేశ పౌరులం. ఈ దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టాలంటే మనమందరం కూడా బాధ్యతగా పనిచేయాలి. హక్కులతో పాటు బాధ్యతలు ప్రతి ఒక్కరూ గుర్తెరిగి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఒక్క బాధ్యత ఏంటంటే రోడ్ సేఫ్టీ నియమాలని పాటించడం కూడా ఒక పౌరుడిగా మన యొక్క బాధ్యత, ఒక పౌరురాలిగా మన యొక్క బాధ్యత. ఇవి నిబంధనలు పాటించకపోతే ఇంకా ఫ్యూచర్లో చాలా కఠినమైనటువంటి ఫైన్స్ వేయడం జరుగుతుంది. హైయెస్ట్ అమౌంట్ ఫైన్స్ కూడా వేస్తారు. ముందుగా మీకు అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నారు దానిలో భాగంగా. తర్వాత నిబంధనలను కఠినంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని పట్ల కోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మీడియాలో. సో ఈ హెల్మెట్ ధరించడం అనేది కంపల్సరీ. ఎందుకంటే ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరుగుతుంది. సెల్ఫ్ యాక్సిడెంట్, హెడ్ ఇంజరీ. సో ఇవి మనం ప్రొటెక్ట్ చేయాలంటే హెల్మెట్ ధరించడం తప్పనిసరి. అలాగే సీట్ బెల్ట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం, తాగి వాహనం నడపకుండా ఉండటం, హై స్పీడ్లో వెళ్లకుండా ఉండడం, వాహనానికి సంబంధించినటువంటి తగిన పత్రాలు మన దగ్గర కలిగి ఉండడం మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. అగ్గో ఇన్నారు కదా, మర్డర్ లై చచ్చిపోయిన వాళ్ళకంటే రోడ్డు మీద టక్కర్ లై పానం పోయిన వాళ్ళే ఎక్కువ నాట మన భారతదేశంలో మన రాష్ట్రంలో. అగో అందుకని ఈ అవగాహన కార్యం అన్నట్టు అందరూ రూల్స్ పాటించాల్సిందేనట, లేకపోతే ఎక్కువ ఫైన్లు ఉంటాయట, తర్వాత శిక్షలు కూడా ఉంటాయట. హక్కులతో పాటు మన బాధ్యతలను కూడా మనం గుర్తు చేసుకోవాలని చెప్పుకొచ్చింది మన ఎస్పీ మేడం. వాజీవే కొంతమంది అయితే పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకొని తర్వాత తీసేస్తారు, ఏదో పోలీసు వాళ్ళ కోసం పెట్టుకుంటున్నట్టు. ఇగో చూడురు మరి బ్యానర్లు కట్టి మరీ మైక్ పట్టుకొని చెప్తున్నా కూడా వినకపోతే మన పానాలకు వాళ్ళు గ్యారంటీ కాదు, మన పానాలకు మనమే గ్యారంటీ. ఈ ముచ్చటినాకనన్నా బండ్లు నడిపేటోళ్ళు జర సోయి తెచ్చుకోవాలి. ఊరంటే ఓ పచ్చనైన వాతావరణం,
కులాలకు మతాలకు అతీతంగా కలిసి ఉండే ఓ పల్లె. మన ఊరి సాంప్రదాయాలు సంస్కృతులు దేశానికే ఆదర్శముల్లా అగో గసొంటి పల్లెటూరులే కొంతమంది చేరి ఆ ఊరిని మొత్తం ఆగమాగం చేస్తుర్రట. ఇక మీదికెళ్ళి కేసులు పెడతామని బెదిరిస్తుర్రట. అందుకనే గళ్ళు ఏం చేసిర్రో చూడుర్రో పారి. యోగి బాపట్ల మండలం సూర్యలంక అనే ఊర్లో రిసార్ట్ల పేరుతో పెద్ద దందే నడుతుందట కదా. వీళ్ళ రిసార్ట్ల పేరు మీద లాడ్జ్ నడిపించుకుంటూ అక్కడ ఉన్న చుట్టుపక్కల పబ్లిక్ ను బాగా ఇబ్బంది పెడుతున్నారట. అగో అందుకని కలెక్టర్ ఆఫీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిర్రు. ఏది ఒకటి తెలుసుకుందాం. ఏమైతుందమ్మా మీకు ఊళ్ళే ఏమి ఇబ్బంది పెడుతురు, మిమ్మల్ని ఎవరు ఏమంటారు చెప్పురి. 2010లో మాకు ప్లాట్లు ఇచ్చారు సార్. మేము 2011లో ఇల్లులు కట్టుకున్నాం. మాకు ఇచ్చిన ప్లాట్లు కట్టుకుంటే ఇప్పుడు 2 సంవత్సరాల కింద వచ్చి రూములు కొన్నాడు సార్ కన్నా మామిడియ కొని మాకు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు కూడా ఖాళీ చేసేసి కబ్జా చేయాలని చూస్తున్నాడు సార్. మమ్మల్ని ఖాళీ చేసేయమన్నాడు. రిసార్ట్కి అమ్ముకున్నాడు అన్ని. రీసెర్చ్ కట్టిన కాడి నుంచి మాకు చాలా ఇబ్బంది అయింది సార్. మేము ఎక్కడికన్నా బయటకు పొద్దుగూకితే రేత్రి 1 గంట 2:05 మేము బయట పనులకి వెళ్ళి రావాలంటే మాకు వెళ్ళి రావడానికి భయం వేస్తుంది సార్. మాకు బయటకు వెళ్తే ఎవరు ఎట్లా వచ్చి ఎట్లా మాట్లాడతారు తెలియదు, భయం వేస్తుంది సార్. మేము అందుకని కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాం. మా ప్లేస్లు కూడా మొత్తం కబ్జా చేసి మొత్తం మేమే పట్టాలు పుట్టించుకొని మొత్తం నాయని అంటున్నాడు సార్. ఇప్పుడు రూములు కడతాక చూస్తున్నాడు. మా స్థలాలు కూడా ఖాళీ చేసేసి రూములు కట్టేయాలని చూస్తున్నారు. ఇళ్ళ సొంత రిసార్ట్స్ కట్టి ఎలా పడితే అలా మాట్లాడటం, మిస్బిహేవియర్ గా మాట్లాడటం, డ్రింక్ చేసి ప్యాకెట్ ఆడి ఎలా పడితే అలా మాట్లాడటం, గంటకి ఇంతమంది ఉన్నాము వస్తారా అని మాట్లాడటం, మిస్బిహేవియర్ గా ఎలా పడితే అలా మాట్లాడటం సార్. ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీదకి వచ్చి దౌర్జన్యం చేయటం, ఎలా పడితే అలా మాట్లాడటం, గుళ్ళు మధ్యన దేవాలయం మధ్యన రిసార్ట్స్ కట్టి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారండి. అసలు వాళ్ళు మాకు న్యాయం జరగట్లేదు. అసలు ఏట్లకి వెళ్తారు, మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళే ఉంటాము, పసిపిల్లలు ఉంటారు, మా పెళ్లికి వచ్చిన పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటున్నాము. మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఎవరన్నా పెళ్లి సంబంధాలు వచ్చినా కానీ మీ ఊరంతా లాడ్జ్ లేదు, మీ ఊర్లో పిల్లలు మేము చేసుకోని మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఆ సోటు కొన్న అతను కూడా అసలు మమ్మల్ని ఎస్సీ ఎస్టీ కింద కేసు పెట్టి మిమ్మల్ని లోపలేస్తామన్నారు సార్. ఎవరు అనింది ఎస్సీ ఎస్టీ మీద కేసు పెట్టేస్తాం. అది రూమ్ కొన్న మామిడిగా వేరే వాడికి అన్నాడు సార్. అతను ఇక్కడ కోటయ్య అంట సార్, పరాటి కోటయ్య. ఆయన మేము ఎంత చేసినా మేము ఇల్లు మమ్మల్ని అని ఇప్పుడు వచ్చి చెప్పెళ్తున్నాడు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాట్లాడుతున్నాడు ఆయన. అగో విన్నారు కదా, 2010లో ప్లాట్లు కొనుక్కుర్రాట, 2011లో ఇల్లు కట్టుకున్నారు. ఇక అందాక బానే ఉంది కానీ కొంతమంది ఆ ఊళ్ళోనే రిసార్ట్లు కట్టిర్రాట. రిసార్ట్ల పేరు మీద లాడ్జులు పెట్టిర్రాట. ఇక రిసార్ట్లకు వచ్చి తాగుడు ఊగుడు పేకాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారట. వచ్చపోయి ఆడోళ్ళని పట్టుకొని మీదికెళ్ళి మీ ఊర్లో మొత్తం అందరిని ఖాళీ చేపిస్తాం, మీ ఊరి భూమి అంతా కబ్జా పెడతాం, మేము ఏం చేసుకుంటారో చేసుకోరి, మీరు మమ్మల్ని ఏం చేయలేరని చెప్పేసి బెదిరిస్తున్నారట. అక్కడికి ఎట్లా అయిందంటే ఈ ఊళ్ళోకి ఎవరైనా పిల్లను పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఆలోచిస్తున్నారట. ఎక్కడిది మీ ఊళ్ళో మొత్తం లాడ్జ్లేనని. వాళ్ళు గిసొంటి పనులు చేసుడే కాకుండా మీదికెళ్ళి బెదిరిస్తున్నారట, మీ జాగాలను కబ్జా పెడతామని చెప్పి. ఇప్పుడు 4 స్థలాలు ఉన్నాయి సార్. మేము బడి కానీ గుడి కానీ అంగన్వాడి బడి కానీ అట్లా ఉంచుకున్నాం సార్. ఆ స్థలాలు కూడా మేము కబ్జా చేస్తాము, పట్టాకాయతలు పుట్టించుకుంటాము. ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీకు న్యాయం ఎవరు ఇస్తారని మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ కూడా అదే మాట్లాడారు. ఫోటోలు తీసుకుని కూడా వెళ్ళారు సార్. అసలు న్యాయం చేయండి సార్. ఎవరైనా సరే అందుకని కలెక్టర్ ఆఫీసులకు వచ్చి కలెక్టర్ కు మొరబెట్టుకుంటున్నారు. చూసురా, పచ్చగా ఉన్న పల్లెలలో పోయి గిట్లా అడ్డమైన పనులన్నీ చేపించుకుంటా ఊరోళ్ళని ఇబ్బంది పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పుర్రి. మీదికెళ్ళి కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారట. చూడురి, వాళ్ళు పోయి వాళ్ళనే బెదిరిస్తున్నారు అంటే వీళ్ళు ఎంత పెద్ద మనసులో. ఇక ఇప్పటికన్నా కలెక్టర్ ఆ ఊరోళ్ళని కాపాడి ఆ ఊరోళ్ళకి ఏమైనా న్యాయం చేస్తుందో చూడాలి మరిగా. ఒక మనిషికి ఆధార్
కార్డు ఎంత పనిచేస్తుందో ఒక కుటుంబానికి రేషన్ కార్డు అంతే పనిచేస్తుంది. మన రాష్ట్రంలో ఇప్పటికి పెళ్ళై పిల్లలున్న రేషన్ కార్డులు అయితే లేవుల్లా. అగో గట్ల లక్షల మంది ఉన్నారు. మొన్న ఈ షెయి పార్టీ ప్రభుత్వము రేషన్ కార్డులు ఇస్తామనే కదా, మరి గా కార్యం ఎట్లా నడుస్తుందో చూద్దాం రాండ్రి. ప్రతిపక్ష పొల్లేవో దిక్కునెగలనిత్తలేరంటే ఈ కాంగ్రెస్ వాళ్ళని ప్రజలు కూడా కాళ్ళ కట్టెబెట్టినట్టే అడ్డుపడుతున్నారు కదా, ఏడవాడుతా అని. అగో అందరికి రేషన్ కార్డులు ఇద్దామని చెప్పేసి రేషన్ కార్డుల కార్యం ముంగటేసుకునే కదా సర్కారు. ఇక గదిని కోసం అని ఊరూరా గ్రామ సభలు పెడుతుంది. రేషన్ కార్డుకు ఎంతమంది అర్హులు ఎంతమందికి అలానే లెక్కలు తీస్తుంది సర్కారు ఊరూరు తిరుక్కుంటా. అగో గట్లనే ఈ పెద్దపల్లి నియోజకవర్గం బోంపల్లి అనే ఊళ్ళో కూడా సభ పెడితే ఇగో మంది చూడురు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారో. పోలీసు వాళ్ళు వచ్చినా ఇంటలేరు, ఎవరు చెప్పినా ఇంటలేరు. అధికారుల నిలదీసుడు అంటే నిలదీసుడు కాదు పోన్రి. రేషన్ కార్డులు అయినా కానీ ఏదైనా కానీ ఇల్లు అయినా కానీ ప్రతి ఒక్కరికి ఇదే సార్ కంపల్సరీ ఇదే జరగాలి. ఐడెంటిటీ వేసినాకనే ఏదైనా కానీ ఏదో ప్రతి ఒక్కరు ఏదో చెందేటట్టు రెడీ అయ్యారు. ఎకరాలకు ఎకరాల భూమి ఉన్నోళ్ళకేమో రేషన్ కార్డు లిస్ట్ లో పేరు ఉంటది, గుంట భూమి లేని వాళ్ళకేమో రేషన్ కార్డు లిస్ట్ లో పేరు ఉండదా? ఎట్టెట్లా సర్వే చేస్తుర్రు, మీరు ఏం చూసి ఫైనల్ లిస్ట్ చేస్తుర్రు అని చెప్పి అధికారులకు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఒకరికి ఒకరు తగ్గుతలేరు పోన్రి. యోగి అన్నుండు కదా, వీళ్ళు ఒక్కింట్లోనే 4 కుటుంబాలు ఉంటాయట, 4 వేరే 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 ఇంట్లో ఉంటారు అనుకో రాదుర్రి. ఇగో ఈ అన్నకు ఒక గుంట భూమి కూడా లేదట. ఇగో గీన కూడా రేషన్ కార్డు రాలేదంట. అగో ఎట్లెట్లా మీరు రేషన్ కార్డు ఫైనల్ లిస్ట్ చేసిర్రు? ఉంటాను 4 ఫ్యామిలీలు ఉంటాడు, ఒకే ఇంట్లో ఉంటాను మేము ఒక్కొక్క రూమ్ లో. అయితే అటువంటి దాంట్లో మాకే రేషన్ కార్డు రాలేదు, మాకు భూమి కూడా లేదు, మాకెందుకు రాలేదు? అది పాయింట్ సార్. అంటే దీంట్లో నాకు కూడా రేషన్ కార్డు ఎట్లా రాదు, నేను ఎట్లా అర్హుని కాదని చెప్పేసి అన్న పంచాయతీ గీ అన్న మాటలు ఇనూరి. నేను రేషన్ కార్డు అప్లై చేసుకున్నా అండి, ఇందిరా మిల్లు కోసం కూడా అప్లై చేసుకున్నా. ఇప్పుడు 65 మంది లిస్ట్ అవుట్ అయిందని చెప్పింది. ఈ 65 మంది లిస్టు ఎట్లా ఎంక్వైరీ చేసింది మీరు? ఈ 65 లిస్టు అంటే బేసిక్ ఏంటిది, ఆధారం ఏంటి? 5 ఎకరాలు 10 ఎకరాల వాళ్ళకు రేషన్ కార్డు వచ్చింది, ఏం లేవు నేను గుంట భూమి లేని వాళ్ళకి రేషన్ కార్డు రాలేదు. ఇది ఎట్లా ఫైనల్ అవుట్ చేసింది? ఎట్లా చేసిండ్రు? ఎవరింటికి వేయిండ్రు? ఎవరితో ఎంక్వైరీ చేసిండ్రు? ఈ బొంపల్లి గ్రామ పంచాయతీనే ఇంకా ఫైనల్ అవుట్, లేకపోతే మీరు పెద్దపల్లి చేసిందా, లేకపోతే అక్కడ మన హైదరాబాద్ లో చేసిందా? ఎక్కడ చేసింది దీని ఫైనల్ అవుట్? దీనికి ఆన్సర్ చెప్పగలరు. ఇగో ఎన్నిసార్లు అని అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎంతమంది ఉన్నారు ఏమున్నారు అంతా మీ పేపర్లలో ఉంటది కదా, కన్నా చూసుకొని ఇస్తే సరిపోతుంది కదా. మళ్ళీ ఈ కొత్త పంచాయతీలు ఎందుకని అన్నమాట. గత పోయిన బీఆర్ఎస్ సర్కార్ అయితే ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపాయే, ఈ సర్కార్ ఇద్దామంటే ఇగో గిన్నెలోలాయే. మరి ఇచ్చటోళ్ళైనా పూర్తిగా అందరికి ఇవ్వాలి కదా, సగం సగం ఇచ్చుడేంది? 10 ఏళ్ల నుండి రేషన్ కార్డులు రాక సుక్కలు చూడబట్టే జనాలు. మేము పోయినప్పుడల్లా పెద్దపల్లి పోతారు 200 తగ్గుతున్నాయి. అది సార్ మేము అనేది ఏంటంటే మా లిస్ట్ మొత్తం మీ దగ్గర ఎందరు ఉన్నారు, మా భూమి ఎంత ఉన్నారు అంతా మీ దగ్గరనే ఉన్నారు. ఇప్పుడు కాదు 10 ఏళ్ళ నుంచి మేము మాట్లాడితే మేము మన అప్లికేషన్ అయితే మేము ఓటానికి అప్లికేషన్ కు మళ్ళీ వీళ్ళు కట్టే ఇల్లు వీళ్ళు కట్టే రేపు రాపో ఎల్లుండి రాపో వీళ్ళు మమ్మల్ని దింపుడు ఎందుకు సార్ ఇదంతా కొద్దిగా మా ఆవేశ చెప్పుకుంటాను, మా ఆవేశం చెప్పుకుంటాను. ఇక గీసారన్న ఎటువంటి తక్లీఫ్ లేకుండా అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. సమర్పించు బరాబర్ ముచ్చట్లు.
నేరం ఎంత పెద్దగా ఉంటే శిక్ష కూడా అంతే పెద్దగా ఉండాలని అంటారు. చిన్న పామైనా పెద్ద కర్రెతోని కొట్టాలని అంటారు. ఎందుకంటారో ఎరికేనా, మళ్ళీ ఇంకో పార తప్పు జరగద్దని. కానీ మన కోర్టులు అట్లా చేస్తలేవట. అందుకనే దేశం పెద్ద కోర్టు సుప్రీంకోర్టు దాకానైనా పోతామని అంటారు గిడ కొంతమంది. మరిగా ముచ్చటేందో పురా అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పాండ్రి. గా మొన్న 6 నెలల కింద జూనియర్ డాక్టర్ మీద కోల్కతాలో అత్యాచారం జరిగే కదా, గా కేసులకి సంజయ్ అంటే అరెస్ట్ చేసే కదా. అయితే మొన్న కోల్కతా సిల్దా కోర్టు ఈ కేసుల సంచలనమైన తీర్పు ఇచ్చిందిలా. ఈ అత్యాచారం ఈ సంజయ్ అంటోడే చేసిందని చెప్పేసి కోర్టు ఎంక్వైరీలో తేలిన తర్వాత ఆ సంజయ్ అంటోనికి సిల్దా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, బతుకున్నంతసేపు జైల్లోనే ఉండాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది. జడ్జిమెంట్ వచ్చిందానికి మాకు సంతోషంగా లేదు. ఎందుకంటే మాకు ఎక్కడ పోయినా సేఫ్టీ లేదు. హాస్పిటల్స్లో కానీ రెసిడెన్స్ దగ్గర కానీ ఎక్కడ కానీ వెళ్ళాలి అన్నా సేఫ్టీ లేకపోవడం వల్ల డాక్టర్స్కి చాలా కష్టమవుతుంది. వీ నీడ్ జస్టిస్ అబౌట్ దిస్ కేస్. ఇప్పుడు మన హైదరాబాద్ ఉస్మానియాలో ఉన్న డాక్టర్లంతా నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు అగో గట్లెట్లా గా తీర్పు సరిపోదు, గసొంటి పాడు పని చేసినోనికి మొత్తం ఉరిశిక్ష చేయాలని చెప్పేసి అలా డాక్టర్లంతా ధర్నా చేస్తున్నారు. ఈ ముచ్చట్ల సుప్రీంకోర్టు దాకా కూడా పోతుందట. గిట్లయితే రాజ్యాంగం మీద నమ్మకం ఉంటుందా? మహిళలను గిసొంటి పనులు చేసిన వాళ్ళని గిట్ల వదులుతారా? తీవ్రమైన చట్టాలు రావాలి అని చెప్పి గరం అవుతున్నారు. ఈరోజు ఎన్ఎంఓ నుంచి మేము ఒక్కటే కోరుకుంటామన్నా, ఈ దేశంలో మనకు తెలుసు ఇది ధర్మభూమి. రామాయణ మహాభారతాల్లో పెద్ద పెద్ద యుద్ధాలు, కొన్ని లక్షల మంది మహావీరులందరూ ఎందుకు చనిపోయారు? ఒక స్త్రీని అవమానించడం వల్ల. కానీ ఇక్కడ అవమానం కాదు, అత్యంత దారుణంగా రేప్ చేయబడింది, హత్య చేయబడింది. అలాంటి సంఘటనలో ఉరిశిక్ష లాంటివి విధించకుండా కేవలము ఒక జీవిత ఖైదులాగా చేసి గవర్నమెంట్ వాళ్ళని ఖైదీలందరినీ పెంచి పోషిస్తూ ఉంటే మనం సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నాము? దీన్ని మేమైతే తప్పుపట్టదలుచుకున్నాము. నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ మిగిలిన డాక్టర్స్ అసోసియేషన్స్తో కలిసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము. దీన్ని సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాము. క్రైమ్ సీన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్రైమ్ సీన్ జరిగిన దగ్గర అక్కడ ఏ ఆనవాళ్ళు లేకుండా కన్స్ట్రక్షన్ చేయడానికి వితిన్ 24 అవర్స్లో పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇదంతా కూడా ఇన్స్టిట్యూషనల్ మర్డరు. ఒక సంస్థ, అక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు అనే అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. వాళ్ళందరి మీద కానీ ఈరోజు ఏం అంటే జడ్జిమెంట్ లేదు. వాళ్ళకి ఏం శిక్ష విధించారు, వాళ్ళ పాత్ర ఏంది అనేది ఎవరు ఆన్సర్ చేయలేదు. ఇంకా కలకత్తా పోలీసులు, సిబిఐ ఎంక్వైరీ, వీటి మధ్యలో చాలా డిస్ఫరెన్సీ ఉంది. సో మేము ఎన్ఎంఓ నుంచి ఒకటే కోరుకుంటున్నాము, ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి జడ్జిమెంట్ల వల్ల ఇలాంటి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అలానే ఉండిపోతే, ఈ ప్రశ్నలు ప్రజల్లోన డాక్టర్లోన అలాగే మిగిలిపోతే మన వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద పూర్తిగా డాక్టర్లకి ప్రజలకి నమ్మకం పోతుంది. మేము మొదటి నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, డాక్టర్లనే కాదు దేశంలో ప్రజల రక్షణ అనేది ప్రభుత్వం బాధ్యత. మహిళల మీద ఎటువంటి దాడి జరిగినా కూడా తీవ్రమైన చట్టాలు తీసుకురావాలి. ఆ చట్టాలని ఇంప్లిమెంటేషన్లో చాలా సమస్య ఉంది. మేము హాస్పిటల్స్లోన, మెడికల్ కాలేజెస్లోన డాక్టర్స్కి, ముఖ్యంగా లేడీస్కి ప్రత్యేకమైన రూమ్స్ ఉండాలి, సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి, సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉండాలి అనే డిమాండ్ని గవర్నర్ గారికి ఇంతకుముందు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 6 నెలల కింద జరిగిన దానికి తొందరనే శిక్షలు వేసిరు కానీ ఈ శిక్ష సరిపోదా అన్నట్టు మనోళ్ళ మాట. ఆ బుజ్జిని భూమిని లేకుండా చేసినోడిని ఇంకా ఈ భూమిని ఎందుకు ఉంచుతున్నారు? గిసొంటి పాడు పని చేసినోడిని భూమిని పెట్టి ఏం సంకేతాలు ఇస్తున్నారు అని చెప్పేసి పబ్లిక్ గట్టిగానే గుస్స అవుతున్నారు. కానీ చట్టం ఊకుంటా, అది చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది అన్నట్టు ఎసంటోనికైనా సరే తప్పు చేస్తే శిక్ష తప్పదు. జాగ్రత్త. ఆడపిల్లల పట్ల ఎదవయేషాలు వేసేటోళ్ళు జాగ్రత్త. ఏహే
ఎక్కడిది మీ సమస్య? నాకు ఎంతసేపు షాయి తాగినంతసేపట్ల మీ సమస్య తీరుస్తా అని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నాయకుడు అన్నమాట. ఇక ఇప్పుడున్న ఇంకో మంత్రి గతంలో ఎమ్మెల్యే ఏమో అవు వాళ్ళు చేస్తాన పనేంది, వాళ్ళకి ఇచ్చిన జీతాలేంది, ఇగో ఇట్లా మాట్లాడిర్రు. ఎవరి గురించి చెప్తున్నానో అర్థమైతలేదు కదా. గదే ఆశా వర్కర్ల గురించి. అబ్బా అగో వాళ్ళు గీయాల ఏ కార్యం ముంగటేసుకున్నారో మీరే చూడరో పారి. అవు మరి, లేకపోతే ఏందుల్లా షాయి తాగేంతసేపట్లనే మీ సమస్య పరిష్కారం చేస్తాని ఇంకా షాయి తాగకుంటుండొచ్చునా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గట్టిగా మాట్లాడి ఇప్పుడు సపోర్ట్ చేయకుంటున్నాడు ఏంది ముఖ్యమంత్రి అని చెప్పేసి గరం అవుతున్నారు ఈ ఆశా వర్కర్లు. ఎక్కడ నిరసనలు, ఎక్కడ ర్యాలీలు, ఎక్కడ దీక్షలు తీరొక్క తీర్లో చెప్పినా కూడా సర్కార్కి అయితే కనీసం పట్టించుకున్న పాపాన పోతలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళే హామీ ఇచ్చే అధికారంలోకి రాగానే మేము ఇవి చేస్తాం అవి చేస్తామని అగో గవ్వే అడుగుతున్నారు. 18,000 పక్కా ఇవ్వాల్సిందే అంటున్నారు. పక్క రాష్ట్ర వాళ్ళు ఇత్తలేరా, మన కాడ కూడా గట్టినే ఇవ్వాలంటున్నారు. అందుకని 10 కిలోమీటర్ల ర్యాలీ అట్లనే అన్ని కలెక్టర్ ఆఫీసుల ముంగట ధర్నాకు దిగిరు ఈ ఆశా వర్కర్లు. ఇప్పటికైనా మా డిమాండ్లను మీరిచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఈ ఉద్యమం మరింత ముందుకే పోతుంది తప్ప వెనకకైతే పోదు. అస్సలు తగ్గనంటే తగ్గమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తల 10 కిలోమీటర్ల మహా పాదయాత్రతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలని వెంటనే నెరవేర్చాలా. పక్క ఉన్న రాష్ట్రాలలో కేరళ రాష్ట్రం కానీ అట్లాంటి రాష్ట్రంలో ఫిక్స్డ్ వేతనాలు అయితే ఏ విధంగా ఇస్తున్నారో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశా కార్యకర్తలకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఈరోజు ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా ఇతర ఉద్యోగస్తులు అయితేనేమి మేము మీకు ప్రమోషన్లు ఇస్తాం, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నో మార్లు మెమోలు ఇచ్చినప్పుడు సందర్భంలో మన ఇన్ఛార్జ్ మంత్రి గారు మన సీతక్క గారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చేసరికి ఆమె మంత్రి అయ్యేసరికి ఇచ్చినటువంటి మాటలని ఊసు ఎత్తడం లేదు. అందుకనే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి మేము ఒకటే విన్నపం చేస్తున్నాం, మీరు ఇచ్చిన మాటల్ని వెంటనే ఆశా కార్యకర్తలు 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆమెనే మాట్లాడింది. వాస్తవంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని మంత్రి గారే చెప్పడం జరిగింది. పండుగ సెలవులు ఇవ్వాలని కూడా ఈ యొక్క ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి సీతక్క గారు చెప్పడం జరిగింది. అందుకనే ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశంలో అత్యధిక బడ్జెట్ కేటాయించి ఆశా కార్యకర్తలకు 18,000 రూపాయలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, అట్లాగే పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది. లేని పక్షం ఈ ఒక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇన్ని రోజుల నుంచి దీక్షలు ర్యాలీలు చేస్తున్నా కూడా కనీసం మమ్మల్ని పట్టించుకుంటలేరని గరం అవుతున్నారు. గ్రామానికి ఎంతో సేవ చేస్తున్నాం, మా పైనే ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఎందుకింత చిన్న చూపు? వెట్టి చాకరీ చేస్తున్నాం, అగో గదినికి తగ్గట్టుగానే జీతం అడుగుతున్నాం తప్ప మీకు అప్పుడు ఒప్పైంది, ఇప్పుడు ఎట్లా తప్ప అవుతుంది? ఎందుకు మా సమస్యను పట్టించుకుంటలేరు? వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడుతున్నాం, ప్రజా పండుగలు, ఈ పండుగలు, ఆ పండుగలు, 100 కోట్లు అని చెప్పేసి ముచ్చట్లు చెప్పే సర్కారుకు ఒక ఆశా వర్కర్ల విషయానికి వచ్చేసరికి గింత సీన సూపా అని చెప్పేసి గట్టిగానే గరం అవుతున్నారు. ఇక చూడాలి మరి ఈ పాదయాత్ర, ఈ ధర్నాల తర్వాత సమస్యను పరిష్కరిస్తుందో సర్కారు లేదో. ఇవన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు. ఇక రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉంటారు BRK న్యూస్ తెలుగు. రేపు మళ్ళీ వస్తా.